హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశోక్ గడం. సో ఫ్రెండ్స్, ఇది చాలా పాత వీడియో అండి. దాదాపుగా ఒక 4 మంత్స్ అవుతూ ఉంటుంది. నేను అప్పట్లో తిరుపతికి వెళ్ళాను అనమాట. సో తిరుపతిలో చాలామంది జస్ట్ తిరుపతికి వెళ్ళేసి దర్శనం చేసుకొని వస్తూ ఉంటారు. కానీ నేను అలా కాకోకుండా ఈసారి తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకొని ప్లస్ క్షేత్రాలకు కానీ వెళ్ళాను అనమాట. అక్కడ మనకి డే పాస్ అని ఒక బస్సు పాస్ ఒకటి ఇస్తారనమాట. ఆ పాస్ యూజ్ చేసుకొని మనము అక్కడ ఉన్నటువంటి క్షేత్రాలన్నీ మార్నింగు నుంచి ఈవినింగ్ 6:30, 7 వరకు అన్నది విజిట్ చేయొచ్చు అనమాట. సో వాటి గురించి ఈ వీడియోలో మొత్తం అనేది చెప్తాను. ఇందులో మెయిన్గా జపాలి హనుమాన్ టెంపుల్ అన్నది చాలా ఫేమస్ అండి. అసలు మేము వెళ్ళేటప్పుడు చాలా ఆహ్లాదకరంగా ఉంది. టెంపుల్ కానీ అక్కడ ఉన్నటువంటి నేచర్ కానీ చాలా బాగా అనిపించింది. సో నేను వచ్చేసేసి నైట్ ఇక్కడ మా ఊర్లో తాడపత్రిలో నైట్ బయలుదేరాను. ఎర్లీ మార్నింగ్ 3 o'clock కల్లా తిరుపతి చేరా అనమాట. అక్కడ మనకు శ్రీనివాసం కాంప్లెక్స్లో టోకెన్ ఇచ్చారనమాట. ఆ టోకెన్ తీసేసుకొని నేను బస్సు ఒకటి ఏపీఎస్ఆర్టీసీ బస్సు తీసేసుకొని వచ్చానమాట. ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ ఎంట్రన్స్ ఉంటుంది కదా కింద, ఆ ఎంట్రన్స్ దగ్గర చెకింగ్ పాయింట్ అనమాట. చెక్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం వరకు చెక్ చేశారనమాట. సో 4:30 అట్లా అయింది ఆల్మోస్ట్. సో తర్వాత ఇక్కడ నుంచి మేము బయలుదేరాము. ఇక్కడ నుంచి బయలుదేరేసేసేసి పూర్తిగా పైకి వెళ్ళిపోయాయి అనమాట. పైకి వెళ్ళేసేసి మనకి రూమ్స్ తీసుకుందామంటే 2 members అబోవ్ ఉండాలి అని చెప్పారు. సో అందుకని సింగిల్ పర్సన్ ఉన్నా అనేసేసేసి ఏంటంటే కనుక సదన్ అని శివ సదన్ ఏదో ఉంటుందండి, అక్కడ నేను ఒక రూమ్ తీసుకున్నాను. సారీ, రూమ్ కాదు, ఒక చిన్న అంటే స్నానం చేయడానికి తీసుకొని ఒకటి లగేజ్ పెట్టుకోవడానికి చిన్న ఇది ఇస్తారనమాట, షెల్ఫ్ టైప్ ఇస్తారనమాట. అది తీసుకున్నాను అనమాట. ఎంటైర్లీ ఫ్రీ అండి. అక్కడ ఫ్రెష్ అప్ అయ్యేసేసి అక్కడ నుంచి ఫస్ట్ వరాహ స్వామిని దర్శనం చేసుకోవడానికి వచ్చాను అనమాట. సో వరాహ స్వామిని దర్శనం చేసుకొని ఇక్కడ కోనేరు దగ్గర ఆల్రెడీ స్నానం చేసి వచ్చాను. కొంతమంది భక్తులు ఏంటంటే ఇక్కడే స్నానం చేసి వరాహ స్వామిని దర్శనం చేసుకొని తర్వాత దర్శనానికి వెళ్తూ ఉంటారు. కానీ నేను ముందే స్నానం చేసి వరాహ స్వామిని దర్శనం చేసుకొని ఈ కోనేరు దగ్గరికి వచ్చి ఒక్కసారి వాటర్ అలా తలపైన వేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ బయలుదేరా అనమాట. నా టోకెన్ వచ్చేసి ఆల్మోస్ట్ ఈవినింగ్ ఎప్పుడో ఉందండి. కానీ నేను ముందే అక్కడ వెళ్ళిపోయాను అనమాట. వాళ్ళు ఇచ్చిన టైం కన్నా ముందే వెళ్ళిపోయాను. సో మార్నింగు అరౌండ్ 7 o'clock అవుతుందండి. 6:45, 7 o'clock అవుతుంది. ఆ బస్సులో వచ్చేటప్పుడు ఆ సూర్యుడు కానీ ఆ కొండల మధ్యలో చెట్ల మధ్యలోంచి పైకి వస్తుంటే కనుక చాలా బాగుందండి. యాక్చువల్గా ఆ క్లిప్ అన్నది నేను క్యాప్చర్ చేయలేకపోయాను. బస్సులో వచ్చేటప్పుడు చాలా బాగా విజువల్ కనిపించిందండి. సో అదైతే నాకు అక్కడ ఉన్నటువంటి వెదర్ చాలా బాగా అనిపించింది అనమాట. తర్వాత దర్శనము వితిన్ హాఫ్ అన్ అవర్లో అనుకుంటా అండి. హాఫ్ అన్ అవర్లోనే దర్శనం అయితే అయిపోయింది. అక్కడ నుంచి మళ్ళీ బయటకు వచ్చేసేసి మనము భోజనం చేసుకొని ఇక్కడ మనకి కొద్దిగా ఇక్కడికి వస్తానే, భోజనం దగ్గర నుంచి బయటకు వస్తానే ఇక్కడ మనకి ఏనుగు ఉంటుందండి. ఏనుగు దగ్గరికి వచ్చేసేసి ఇక్కడ నుంచి మళ్ళీ నేను బ్యాక్ వెళ్ళిపోయాను అనమాట. ఇక్కడనే నేను టికెట్ తీసుకున్నా అండి. ఇక్కడే నేను టికెట్ తీసుకున్నా. అది ఏ టికెట్ అనేది చూపిస్తాను చూడండి. ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి నాకు 120 రూపాయలు పడిందండి. ఇక్కడ మనకు ఈ క్షేత్రాలకు సంబంధించి సపరేట్ బస్సెస్ ఉంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళకి అక్కడ నుంచి వెళ్ళొచ్చు అనమాట. సో ఫస్ట్ ఎవరన్నా కానీ జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళండి. అక్కడ ఒకటే టైమింగ్స్ ఉంటాయి. ఆఫ్టర్నూన్ 1 వరకు, తర్వాత 3 నుంచి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళండి. మిగతావన్నీ ఈజీగా కవర్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మేము వచ్చేసేసి పాప వినాశనం దగ్గరికి వచ్చామన్నమాట. బస్సు ఎక్కుతున్నాక అక్కడ టికెట్ తీసుకున్నాక లాస్ట్ పాయింట్ అనమాట ఈ పాప వినాశనం అన్నది. ఇక్కడే మనకు ఒకటి డ్యామ్ కానీ ఉంటుంది, పాప వినాశనం డ్యామ్ అన్నట్టు ఉంటుంది. ఇక్కడ పార్వతీదేవి అమ్మవారు కానీ ఉంటారు అనమాట. సో గంగా నది టెంపుల్ కానీ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే చాలామంది భక్తుల విశ్వాసము, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వాటర్ ఉందో గంగా నదిని, ఆ నది వాటర్ని మన తల మీద చల్లుకుంటేనక పాపాలు అన్నది పోతాయి అన్నట్టు భక్తుల విశ్వాసం అనమాట. ఇంకొకటి ఇక్కడ మెయిన్గా ఏంటంటే చాలామంది రుద్రాక్షలు అన్నది అమ్ముతూ ఉంటారు అనమాట. ఇక్కడే అడవులలో దొరికేటటువంటి రుద్రాక్షలు వీళ్ళే వాటిని మొత్తం అంతా క్లీన్ చేసి ఇక్కడ జనాలకి అన్నది అమ్ముతూ ఉంటారు అనమాట. మీరు ఇప్పుడు చూడొచ్చు, ఇది పాప వినాశనం డ్యామ్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనం లోపలికైతే ఎంటర్ అవ్వలేము, లాక్ చేసేసారు. ఓన్లీ అథరైజ్డ్ పర్సన్స్ మాత్రం వెళ్ళొచ్చు అనమాట.
అనమాట. సో అది కానీ నేను మీకు నెక్స్ట్ డ్యామ్ గేట్స్ కానీ నెక్స్ట్ చూపిస్తాను అనమాట. ఇక్కడ నుంచి ఏదైతే ఉందో ఈ వాటర్ కానీ చాలామంది ఇక్కడే స్నానం చేసి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుంటారు అనమాట. ఇదే నేను చెప్పినటువంటి టెంపుల్. ఒకసారి టెంపుల్ చూడండి. దాని పక్కనే ఉన్నటువంటిది మనకు డ్యామ్ అనమాట. డ్యాము చిన్న గేట్సే ఉంటాయండి. అంటే చిన్నది ఉంటుంది గేట్, కానీ వాటర్ వెళ్ళడానికి అది ఎక్కడో కింద ఉంటుంది. సో అంటే హైట్ కానీ చాలా పెద్దగా ఉంటుందండి. మనం ఇక్కడ చూస్తే కనుక ఆలయము గంగాదేవి అమ్మవారి ఆలయం అన్నమాట. ఇక్కడ నుంచి మళ్ళీ మేము నెక్స్ట్ వచ్చేసేసి బయలుదేరిపోయామన్నమాట. ఇక్కడ వచ్చేసి మొత్తం షాపింగ్ కానీ ఏమన్నా చిన్న చిన్న బొమ్మలు కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటాయండి. ఇక్కడ కావాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు అనమాట. మెయిన్గా మనకి రుద్రాక్షలు ఎక్కువ అమ్ముతారనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నది డ్యామ్ గేటు. చిన్నగా వాటర్ ఫ్లో అయితే కనుక అవుతుంది చూడండి. సింగిల్ గేటే ఉన్నట్టు కనిపిస్తుంది. అక్కడ నుంచి మేము రిటర్న్ బ్యాక్ అవుదామని బస్ దగ్గరికి వచ్చాము, బస్ స్టాప్ దగ్గరికి. ఇక్కడ మాకు ఒక రకమైనటువంటి ఉడత అన్నది కనిపించింది అనమాట. ఇది మన సైడు నార్మల్గా కనిపించదు అనమాట. మన సైడు ఉన్న ఉడతలు వేరు, ఇక్కడ ఉన్నటువంటి ఉడత వచ్చేసి వేరేగా ఉందన్నమాట. ఇది చాలా ప్రజల దగ్గరికి అట్రాక్షన్ అవుతూ ఉందన్నమాట. సో అలాగా నెక్స్ట్ అక్కడ నుంచి మేమేంటి మళ్ళీ బస్ ఎక్కేసాము. బస్ ఎక్కేసి అక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్ ఏదైతే ఉందో చాలా దగ్గరే అండి. అక్కడ నుంచి ఆకాశగంగా అనే స్టాప్ ఉంటుంది అనమాట. అక్కడ నుంచి మేము స్టాప్ దగ్గర దిగేసేసేసి అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మనకు రైట్ సైడ్లో కానివ్వండి, లెఫ్ట్ సైడ్లో కానివ్వండి, సో చాలా చిన్న చిన్న షాపింగ్ ఐటమ్స్ అమ్ముతూ ఉంటారు అనమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ పైనుంచి కిందికి దిగాల్సి వస్తుందండి. దాదాపు ఒక 500 మీటర్స్ కిందికి దిగాల్సి వస్తుంది. ఇక్కడికి వెళ్ళాక మనకు ఆంజనేయ స్వామి, అలాగే ఆంజనేయ స్వామి అమ్మవారు కానీ ఉంటారనమాట. బాలాంజనేయ స్వామి అలాగే వారు అమ్మవారు కానీ ఉంటారు. అలాగే పక్కనే మనకి ఆకాశగంగా ఎలాగొచ్చింది ఇక్కడికి అన్నట్టు ఒక చిన్న మనకి వాటర్ ఫ్లో అన్నది అవుతూ ఉంటుంది అనమాట. అక్కడ మనము చాలామంది భక్తులు ఏంటంటే కనుక అక్కడ వాటర్తో బాటిల్స్లో ఫిల్ చేసుకోవడం కానివ్వండి, లేదంటే కనుక వాటర్ తాగడం కానివ్వండి జరుగుతూ ఉంటుంది అనమాట. నేను ఇందాక ఏదైతే చెప్పానో ఈ బాలాంజనేయ స్వామి అన్నది ఇదే టెంపుల్ అండి ఇందాక చూసింది. సో అంజనాద్రి టెంపుల్ కానీ దాన్ని అంటారు అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఆకాశగంగా అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ మేము ఆకాశగంగా నుంచి వెనక్కి వచ్చి బస్ పాయింట్ దగ్గర బస్ ఎక్కాము. బస్ ఎక్కేసేసి ఇక్కడ ఒక 1.5 కిలోమీటరు దూరం తీసుకుని వెళ్ళిందనమాట. 1.5 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్స్ వెళ్తానే మనకి జపాలి హనుమాన్ మందిరం అని మనకి రైట్ సైడ్లో ఉంటుంది అనమాట. మనము ఆకాశగంగా నుంచి వచ్చేటప్పుడు సో అక్కడ బస్ స్టాప్ దగ్గర నుంచి ఒక 100 ఫీట్ అన్నది నడుచుకుంటూ వస్తే 100 అడుగులు వేస్తానక మనకి జపాలి హనుమాన్ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అన్నది కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ ఉంటుందండి. అంటే స్టెప్స్ ఉంటాయన్నమాట. ఇది మొత్తం అడవిలోనే ఉంటుంది. మొత్తం స్టెప్స్ అన్నీ ఉంటాయి. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు అన్నది కానీ ఉంటాయన్నమాట. సో చాలామంది భక్తులు అన్నది వచ్చారండి. ఇక్కడ అక్కడక్కడ మనకి చిన్న చిన్న స్టాల్స్ అన్నమాట. ఫుడ్ స్టాల్స్ అనేది ఉంటాయి. చిన్న చిన్నట్టు ఉంటాయండి. లైక్ దోసకాయలు ఇలాంటివన్నీ అమ్ముతూ ఉంటారు. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి వాతావరణం అయితే కనుక చాలా బాగా అనిపిస్తుంది అండి. అక్కడ ఉన్నటువంటి చెట్లు కానివ్వండి, లేదంటే అక్కడ ఉన్నటువంటి పక్షుల శబ్దాలు కానివ్వండి, లేదంటే పక్కన నుంచి ఒక చిన్న వాటర్ అన్నది వెళ్తూ ఉంటుంది అనమాట. వాటర్ ఫ్లో అన్నది వెళ్తూ ఉంటుంది. వాటర్ ఫ్లో కానీ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. మనకు నేచర్లోకి పూర్తిగా వెళ్ళాము అన్న ఇది మనకి పూర్తిగా అనిపిస్తుంది అనమాట. ఎంతమంది ప్రజలు ఉన్నా కానీ మనకు అనిపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి దాదాపుగా మేము ఒక 20 to 30 మినిట్స్ అన్నది 20 నుంచి 30 నిమిషాలు నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. మధ్య మధ్యలో అక్కడక్కడ నేను ఇప్పుడు మీకు ఏదైతే చూపిస్తున్నానో ఇది వచ్చేసేసి ఒక చిన్న చెక్ డ్యామ్ టైప్ కట్టారనమాట. ఆ చెక్ డ్యాము రాను మరేమైందో వాటర్ ఫ్లో ఎక్కువ అవ్వడం వల్లనో మరేమో తెలియదు, కానీ ఆ చెక్ డ్యామ్ అన్నది కూలిపోయిందనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అది చెక్ డ్యామ్ కట్టినారు ఇక్కడికి అక్కడికి. కానీ అలా కూర్చొని మళ్ళీ నేను నడక అన్నది మళ్ళీ పునఃప్రారంభించాను అనమాట. ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటేనక నేను ఇందాక మీకు ఏదైతే ఉడత చూపించానో ఆ ఉడత మళ్ళీ ఇక్కడ కనిపించింది అనమాట. ఇక్కడ ఉన్నటువంటి ఉడత ఏదైతే ఉందో చాలా ఉత్సాహంగా ఉందన్నమాట. ప్రజల్ని వచ్చి పోయే ప్రజల్ని పలకరిస్తూ ఉన్నట్టు అనిపించింది అనమాట.
సో నేను స్టార్టింగ్లో కొద్దిగా భయపడ్డాను, కానీ తర్వాత అర్థమైంది ఇది మనతో ఆ, సంభాషించడానికి ప్రయత్నిస్తుంది, మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది అని అనిపించింది అనమాట నాకైతే కనుక. సో కొంతమంది భక్తులు ఏం చేశారంటే కనుక వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫుడ్ ఏదైతే ఉందో అది ఇవ్వడం జరిగింది. అది తినాలనిపిస్తే తింటూ ఉంది, లేదంటే కనుక తినట్లేదు అనమాట. సో చాలామంది కోకోనట్ కొబ్బరి ఏదైతే ఉంటుందో ఆ కొబ్బరి ఇవ్వడం జరిగింది, కొంతమంది వాటర్, కొంతమంది ఇంకా లడ్డూలు ఇలాంటివి ఇవ్వడం జరిగింది అనమాట. సో అక్కడ నుంచి ఇంకొక 10 నిమిషాలు నడుస్తూ వెళ్తే కనుక ఇక్కడ మనకి శ్రీ జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నది మనకు కనిపించింది అనమాట. ఇక్కడ మనం చూస్తే కనుక హాతీరామ్జీ మఠము తిరుమల తిరుపతి అన్నది ఉంటుంది అనమాట. ఇక్కడే మనకి జపాలి ఆంజనేయ స్వామి అన్నది టెంపుల్ అన్నది ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి నేచరు చాలా అద్భుతంగా ఉండిందండి. మేము వెళ్ళినప్పుడు అయితే కనుక చాలా అద్భుతంగా ఉంది. పైనుంచి సూర్యుని కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ చెట్లలోంచి కిందికి వస్తూ మధ్యలో ఆ నీళ్లు పోతూ ఉంటే కనుక పక్కన ఉన్నటువంటి పక్షులు ఏవైతే ఉన్నాయో అవి అరుస్తూ ఉంటే కనుక మనసుకి ఎంతో హాయి అన్నది కలిగించింది అనమాట. ఫస్ట్ టైము నేను తిరుపతికి వెళ్ళినాక, అంటే చాలా సంవత్సరాల నుంచి తిరుపతికి వెళ్తున్నా కానీ ఫస్ట్ టైం ఈ టెంపుల్కి విజిట్ చేసి ఉంటే అంత మనసుకు హాయిగా అనిపించింది అనమాట. అలాగే ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్తాను. టెంపుల్ ముందర మనకు ఈ విధంగా కోనేరు, దాని చుట్టూ బ్యారిగేట్ టైప్ అన్నది ఉంటుంది అనమాట. మేము వెళ్ళే టైంకి నేను జస్ట్ ఒక 5 మినిట్స్ ముందు వెళ్ళింటే సరిపోయిందండి. ఆ టైంకి కరెక్ట్గా క్లోజ్ చేశారనమాట. నా అదృష్టము ఏమో ఇంకా కొద్దిసేపు అక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేసే అవకాశము నాకు దొరికిందనమాట. అక్కడే క్లోజ్ చేయడం ద్వారా నేను ఏంటంటే కనుక చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న ఫారెస్ట్ ఏరియా ఏదైతే ఉందో అది కొద్దిగా ఎక్స్ప్లోర్ చేయడానికి నాకు టైం కానీ దొరికిందనమాట. కొద్దిసేపు అక్కడే కూర్చున్నాను. మధ్యాహ్నం అయితే భోజనం చేయలేదు, అక్కడే కూర్చున్నాను. అక్కడ కొద్దిసేపు ఉండి అక్కడ మామిడికాయవి తీసుకొని వెనక్కి వెళ్ళాను అనమాట. టెంపుల్ వెనక్కి సైడ్ వెళ్ళడానికి ట్రై చేశాను అనమాట. ఓకే, అక్కడ నేను నెక్స్ట్ మీకు వీడియోలో చూపిస్తాను అండి. ఇప్పుడు ఏదైతే మీకు చూపిస్తున్నానో అది వచ్చేసి చాలామంది భక్తులు అక్కడ కస్తూరం, మనకి ఆంజనేయ స్వామి సింధూరం కనిపిస్తుంది కదా, వాటి మీద కాయిన్స్ అన్నది కరిపిస్తూ ఉన్నారనమాట. భక్తుల విశ్వాసం అలా కరిపిస్తున్నకు వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరిక నెరవేరుతుందన్నది భక్తుల విశ్వాసం అనమాట. అలా చాలామంది భక్తులు ఇక్కడకు వచ్చినటువంటి భక్తులు కాయిన్స్ అన్నది కనిపిస్తూ ఉన్నారనమాట. సో అక్కడ నుంచి నేను ఇందాక చెప్పినట్టు ఏం తినలేదు కాబట్టి ఒక మామిడికాయ తీసుకొనేసేసి ఒక 60 రూపాయలకి అక్కడ కొద్దిసేపు ప్రశాంతంగా వాటర్లో కాళ్ళు పెట్టేసేసి తినుకుంటా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటా ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ఆస్వాదిస్తూ కూర్చున్నాను అనమాట. కొద్దిసేపు అలాగా కూర్చున్నాను. దాదాపు ఒక 20 నుంచి 30 నిమిషాలు అలాగే కూర్చొని ఉంటానండి. ఆ తర్వాత అలాగ నిదానంగా ఇంక కొద్దిగా కొన్ని సైడ్స్కి వెళ్ళాయి అనమాట. అంటే కనుక ఏముంది ఇక్కడ, ఏముంది చిన్న పాత్వే టైప్ కనిపించున్నాయి. అలాగా వెళ్తూ ఉన్నాను. కొన్ని ప్లేసెస్ కనిపించాయి. కొన్ని ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ నేను కొంతమందిని అడిగాను, ఇలా లోపలికి వెళ్తే ఏమైనా జంతువులు ఉంటాయా అనేసి అడిగా అనమాట. ఇప్పుడు వరకు అయితే ఏం జంతువులు లేవు అని చెప్పారు. సో కొద్దిగా మళ్ళీ ఎందుకులే రిస్క్ అన్నట్టు మళ్ళీ రిటర్న్ బ్యాక్ చేసేసి వచ్చా అనమాట అక్కడ నుంచి. కానీ ఇక్కడైతే మనకి చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ నేను ఒక స్పాట్ చూపిస్తాను అనమాట. ఇది ఇంకా టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చి కూర్చున్నాను కదా, ఇక్కడ నుంచి ఇంకొద్దిగా మీకు పైన కనిపిస్తుంది కదా, ఆ ప్లేస్కి వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్తే కనుక ఒక చిన్న కోనేరు టైప్ ఉంటుంది అనమాట. చిన్న ఇప్పుడు మీకు ఏదైతే కనిపిస్తుందో అది కోనేరు టైప్ అనమాట. నేను ఇక్కడ నుంచి కొన్ని ఫొటోస్ కానీ దిగాయండి, చాలా బాగున్నాయి. అసలు మనకి ఈ వీడియో కానీ మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియట్లేదు, కానీ అక్కడ నేను కూర్చొని చూస్తూ ఉంటేనక ఆ ప్రదేశం అంతా చాలా అందంగా ఉందన్నమాట. అంత బాగా అనిపించింది. దాదాపు ఒక 30 మినిట్స్ అక్కడనే టైం స్పెండ్ చేసి కొన్ని ఫొటోస్ దిగి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయ్యాను అనమాట. రిటర్న్ బ్యాక్ అయ్యి స్వామివారు టెంపుల్ ఓపెన్ చేశారు, దర్శనం చేసుకున్నాను. ఒక 10 నిమిషాలు కూర్చొని ఇంకా మళ్ళీ బ్యాక్ వచ్చేసాను అనమాట. ఆల్మోస్ట్ 3 o'clock అవుతుంది, 3 to 3:30 అవుతుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేసాను అనమాట. రిటర్న్ బ్యాక్ నడుచుకుంటూ ఆల్మోస్ట్ ఒక 2 to 3 కిలోమీటర్స్ ఉంటుందండి. నడవడం అయితే నాకు ఈ స్టెప్సే ఉంటాయి అన్నమాట. మళ్ళీ వచ్చేసాము మనం బ్యాక్ మెయిన్ బస్ పాయింట్ దగ్గరికి వచ్చేసామన్నమాట. బస్ పాయింట్
ఈ బస్ పాయింట్ దగ్గరికి వచ్చాక మళ్ళీ ఇంకో బస్సు ఎక్కేసేసేసి వాళ్ళు స్టాప్ చేశారనమాట. ఎక్కడ అంటే శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర, అలాగే హాతిరామ్ మఠం అని చెప్పాను కదా అక్కడ అనమాట. సో అక్కడికి వస్తేనక కొంతమందిటివి మహానుభావులటివి ఇక్కడే మనకి సమాధులు కనిపిస్తూ ఉంటాయి. అక్కడే చనిపోయాక పూడ్చారనమాట. అలాగే మన కృష్ణుని టెంపుల్ కానీ అక్కడే కనిపిస్తుంది. లోపలికి కెమెరా అన్నది అలౌ చేయలేదు. అక్కడ నుంచి నేను మళ్ళీ బ్యాక్ వచ్చేసేసి బస్సు ఎక్కాను. ఇప్పుడు ఏంటంటే నాకు బస్సు ఎక్కి శ్రీవారి పాదాలు అలాగే తోరణము అని ఉంటుంది అనమాట. ఈ 2 ప్లేస్కు వెళ్ళాలి. ఆ 2 ప్లేస్లు మిగిలి ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఏదైతే ప్రదేశం ఉందో ఇది శ్రీవారి పాదాలు. ఓకే, ఇక్కడ స్వామివారు బాలాజీ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఆయన మొదటిగా పాదాలు ఇక్కడ మోపారు అన్నది భక్తుల విశ్వాసం అనమాట. సో ఇప్పుడు మీరు ఇందాక చూశారు కదా అదే. సో ఇంకా అక్కడ నుంచి మళ్ళీ నేను బ్యాక్ వచ్చేసేసి ఇక్కడ చెట్లు చూస్తే నాకు చాలా పెద్ద చెట్లు అండి, కొన్ని సంవత్సరాల నాటి చెట్లు అనమాట మనకి ఇక్కడ కనిపిస్తాయి. కొద్దిసేపు అక్కడే ఉండేసి ప్రశాంతంగా కూర్చున్నాను అనమాట. చాలా మనసుకి ఎంతో పీస్ఫుల్గా అనిపించింది. కొద్దిసేపు కూర్చునేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అలాగా మళ్ళీ బ్యాక్ వచ్చేసి బస్సు ఎక్కా అనమాట. ఇప్పుడు వీళ్ళు శిలాతోరణం అని ఒకటి ఉంటుందండి. శిలాతోరణం అనేది లాస్ట్ పాయింట్ అనమాట. ఆ పాయింట్ దగ్గరికి వచ్చాను. ఆల్మోస్ట్ 5 o'clock 5:30 ఆ టైం అవుతుంది. సో అక్కడికి వచ్చేసేసి నేను బస్ దిగేసి వెళ్ళిపోయాను అనమాట శిలాతోరణం చూడడానికి. ఇక్కడ చూస్తున్నారు కదా అపూర్వ శిలాతోరణం. ఇది న్యాచురల్గా రాక్తో ఫామ్ అయిందనమాట. ఎవరు మ్యాన్మేడ్ చేసింది కాదు, ఎవరు నిర్మించింది కాదు, ప్రకృతి పరంగా తయారైనటువంటి శిలాతోరణం అనమాట. అక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆ కొండ ఈ కొండ, ఆ కొండరాయి ఈ కొండరాయి మధ్యలో ఒక కనెక్టింగ్ పాత్ ఉంది కదా, అదే దాన్ని శిలాతోరణము అని ఇక్కడ ప్రజలు పిలుస్తూ ఉన్నారనమాట. అక్కడ నుంచి లోపలికి వెళ్తేనాక మనకి గార్డెన్ ఏరియా ఉంది, ఫోటోషూట్ పాయింట్స్ ఉన్నాయి, అలాగే కొన్ని నెమళ్ళు ఉన్నాయి, చిన్న చిన్న పక్షులు ఉన్నాయి. అక్కడ నుంచి ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తేనాక చక్ర తీర్థము అని ఒక ప్లేస్ ఉంటుంది అనమాట. కొద్దిగా ఒక 1/2 kilometer నడవాల్సి వస్తుంది. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో మరియు ఏముంటుంది అంటే చిన్న వాటర్ ఫాల్ టైప్ వస్తూ ఉంటుంది. ఇక్కడే మనకి వినాయక స్వామి అలాగే శివుడు కానీ ఇక్కడ మనకి ఉంటారనమాట. అక్కడ నుంచి ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. కొద్దిగా ముందుకు వెళ్తేనక మనకి నరసింహస్వామి అలాగే మనకి గోవిందుడు బాలాజీ, సో ఆయన టెంపుల్ కానీ కొద్దిగా ముందుకు వెళ్తే వస్తుంది. సో అలాగే అమ్మవారి టెంపుల్ కానీ ఉంటుంది, అలాగే కాలభైరవుని విగ్రహం కానీ మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. నేను ఇప్పుడు మీకు ఆ వీడియో అన్నది చూపిస్తాను. నేను వెళ్ళే టైంకి లాస్ట్ టైం ఈవినింగ్ టైంలో కదా, క్లోజ్ చేసే టైంలో మనకి పంతులు గారు ఎవరైతే ఉన్నారో పూజారి గారు ఆయన స్వామివారికి హారతి ఇవ్వడం జరుగుతూ ఉందన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు నరసింహస్వామి కానివ్వండి, లేదంటే శివుడు కానివ్వండి, సో వినాయక స్వామి కానివ్వండి, కాలభైరవుడు కానివ్వండి, సో అలాగే గోవింద స్వామి కానివ్వండి, ఇలాగా మనకి అన్ని స్వాములు ఇక్కడ మనకు కనిపిస్తారనమాట. మీరు చూడండి కావాలంటే నాకు. సో ఇంతటితో ఇప్పుడు ఈ చక్రతీర్థం అన్నది కంప్లీట్ అయిందండి. ఇది మనకి ఆ టికెట్లో ఇంక్లూడ్ చేయరన్నమాట. టికెట్లో చెప్పరు, కానీ మనం ఏదైతే శిలాతోరణం నుంచి కొద్దిగా అక్కడే ఆ పాయింట్ దగ్గరనే. అక్కడ నుంచి ఆల్మోస్ట్ నాకు 6:10 అయింది, 6:10 అయితే అయింది. నేను బస్ మిస్ అవుతుంది అనేసి అక్కడ నుంచి వచ్చే టైంలో మీకు గార్డెన్ అంతా చూడండి. అలాగే నేను మీకు ఇందాక చెప్పాను కదా, ఏదైతే ఇక్కడ కొన్ని నెమళ్ళు అలాగే పక్షులు కానీ ఉన్నాయండి అని చెప్పాను కదా. సో నేను ఒకసారి నెమళ్ళు కానీ చూపిస్తాను చూడండి. ఆల్రెడీ అంతా క్లోజ్ అప్ అయింది. 6కి ఇక్కడ క్లోజ్ చేసేస్తారు. సో దాని ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకోండి ఏదన్నా కానీ. సో ఈ నెమలు చూశాక నాకు ఎంతో మనసుకి హాయి అన్నది కల్పించింది అనమాట. ఇంకా కొద్దిగా ఇది ఫ్రీ బర్డ్గా ఉంటే ఇంకా బాగుండు అనేవి కానీ అనిపించింది అనమాట. అక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే 7 o'clock బస్సు వచ్చింది. బస్సు ఎక్కేసేసేసి శ్రీవారి మరి తిరుపతి దగ్గరికి వచ్చేసి భోజనం చేసుకొని, ఎక్కడ వెంగమాంబది భోజనం ఉంటుంది అక్కడ భోజనం చేసుకొని మళ్ళీ నేను యాత్రి సదన్ అని నా ప్లేస్ దగ్గరికి వచ్చి మళ్ళీ నేను నా తాడపత్రికి అన్నది
రిటర్న్ రావడానికి మళ్ళీ బయలుదేరాయండి. ఇంతటితో వీడియో అన్నది క్లోజ్ చేస్తున్నాను. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఆల్.